విశాఖ ఎక్స్ప్రెస్ రైల్లో వివాహితపై అత్యాచారం జరిగింది. పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన వివాహిత తన భర్తతో కలిసి విశాఖ నుంచి నడుకుడికి విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్లో వస్తుండగా ఈ ఘటన జరిగింది. జనరల్ బోగీలో కూర్చున్న భార్యాభర్తలకు ప్రయాణికుడు పరిచయం అయ్యాడు. వారికి మాయమాటలు చెప్పాడు. ఏసీ బోగీలో ఖాళీగా ఉందని చెప్పిన అతను వారిని ఏసీ కూపీలోకి తీసుకెళ్లాడు. అక్కడ వివాహిత భర్తను టాయిలెట్స్ వద్ద కూర్చోబెట్టాడు. అతని భార్యను ఏసీ కూపీలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. రైలు దిగిన తర్వాత అత్యాచారం గురించి భర్తకు చెప్పింది భార్య. దాంతో రెంటచింతల పోలీస్ స్టేషన్లో భార్యాభర్తలు ఫిర్యాదు చేశారు. దాంతో రెంటచింతల పోలీసులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చి కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, ఇక ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ రక్షణ అనే ప్రశ్న వస్తోంది. సో కదులుతున్న ట్రైన్లో కూడా ఇలాంటి అఘాయిత్యాలు తప్పట్లేదు మహిళలకు. ఏం జరుగుతోంది, ఏం చెప్తున్నారు పోలీసులు? రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారా? అప్డేట్ చెప్పండి. చాలా దారుణమైన పరిస్థితి నెలకొంది హరి. విశాఖ ఎక్స్ప్రెస్ లో విశాఖ నుంచి నడికుడి వస్తున్నారు భార్యాభర్త ఇద్దరు. అయితే ఇదే నేపథ్యంలో జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న భార్యాభర్తను ఏసీ బోగీలో ఖాళీ ఉందని చెప్పి నిందితుడు ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డాడో అతను తీసుకువెళ్ళాడు. భర్తని టాయిలెట్ దగ్గర కూర్చోబెట్టి లోపల ఏసీ బోగీలో ఖాళీ ఉందని భార్యను తీసుకువెళ్లి అక్కడ అత్యాచారం చేశారు. అయితే అత్యాచారం చేస్తే అట్టిచ్చటు వెళ్ళిపోవడం జరిగింది. ట్రైన్ దిగిన తర్వాత జరిగిన సంఘటన భార్య భర్తకు చెప్పడంతో వెంటనే రెంటచింతల పోలీస్ స్టేషన్ లో భర్త బాధితురాలు ఫిర్యాదు చేశారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. అసలు ఆ నిందితుడు ఎక్కడ ట్రైన్ ఎక్కాడు, ఎలాంటి ఆనవాళ్లు ఉన్నాయనేది ప్రాథమికంగా విచారించి కేసు అయితే 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ రైల్వే పోలీసులకు ట్రాన్స్ఫర్ చేస్తామని కూడా రెంటచింతల పోలీసులు చెప్తూ ఉన్నారు. హరి, రైట్. అతన్ని గుర్తించడం జరిగిందా? అంటే ప్రతి చోట కూడా ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్న పరిస్థితులు ఉన్నాయి కదా. అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారించారు. అలా అతను ఎలా ఉంటాడు, ఎంత హైట్ ఉంటాడు అనేది పూర్తి స్థాయిలో విచారించారు రెంటచింతల పోలీసులు. ప్రాథమిక విచారణ అయిన తర్వాత పూర్తి స్థాయిలో దీన్ని రైల్వే పోలీసులకు ఈ కేసును ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తూ ఉన్నారు. హరి, ఓకే అశోక్.